గురువు చంద్రబాబుతో కలిసి శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. ఏపీకి నీళ్లు ఇవ్వడం కోసం శ్రీశైలం వద్ద పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది కాంగ్రెస్ సర్కార్. ఎలాంటి అనుమతులు లేకున్నా ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్కు నీటిని మళ్లిస్తున్నది. పైగా శ్రీశైలం నాగార్జున సాగర్ జలాల వినియోగానికి తక్షణమే మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ కేఆర్ఎంపీకి లేఖ రాసింది. రేవంత్ చంద్రబాబు కలిసి తెలంగాణకు చేస్తున్న దగాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్న రేవంత్ సర్కారు మాత్రం పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేపట్టడంలో తాత్సారం చేస్తున్నది. ఏపీకి మేలు చేయడం కోసమే తెలంగాణను పనంగా పెడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తూ శ్రీశైలం నుంచి మొక్కుబడిగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణకు 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా కేవలం 100 మెగావాట్లను ఉత్పత్తి చేస్తూ చోద్యం చూస్తున్నది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 870 అడుగులకు చేరుకున్నది. 834 అడుగులకు చేరుకోగానే పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని చేపట్టే అవకాశం ఉన్నా రేవంత్ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటి తరలింపునకు అవకాశం కోసమే రేవంత్ సర్కారు విద్యుదుత్పత్తి చేపట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా ఎగువ నుంచి జూరాలకు, అక్కడి నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు భారీగా వరద ప్రవాహం తరలివస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 143 టీఎంసీలకు చేరుకున్నది. గత వారమే దాదాపు 100 టీఎంసీల జలాలు వచ్చి చేరాయి. మరో 72 టీఎంసీల జలాలు వస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత గేట్లను తెరిచి దిగువకు జలాల్ని విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు దిగువన నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 156 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. శ్రీశైలం నుంచి జలాల్ని విడుదల చేసినా అవి సాగర్కే చేరుకుంటాయి. అక్కడ నిల్వ చేసుకునే వెసులుబాటుతో పాటు సాగు అవసరాలు కూడా తీర్చుకునే అవకాశం కూడా ఉన్నది. అదిగాక ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మరో వారం పాటు ప్రవాహాలు కొనసాగుతాయని తెలుస్తున్నది. పూర్తి స్థాయిలో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం వల్ల ప్రభుత్వానికి రోజుకు దాదాపు 200 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం ఉన్నది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తిని మొక్కుబడిగానే కొనసాగిస్తున్నది. బుధవారం రోజున 2.09 మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 84 మెగావాట్లు, గురువారం 3.3 మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 130 మెగావాట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. మరోవైపు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ బహిరంగ మార్కెట్లో దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తున్నది. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మొత్తంగా కలుపుకొని 405 టీఎంసీల వినియోగ లక్ష్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టును చేపట్టారు. సాగర్ ప్రాజెక్టు అవసరాలు తీర్చేందుకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవడం కోసమే శ్రీశైలం రిజర్వాయర్ను నిర్మించారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తిని చేస్తూ ఆ విధంగా 280 టీఎంసీలను సాగర్కు విడుదల చేయాల్సి ఉంటుంది. అదీగాక శ్రీశైలం రిజర్వాయర్ 834 అడుగుల వరకు చేరుకోగానే పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని చేపట్టాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 34ను విడుదల చేసింది. ఆ మేరకు అనేక సందర్భాల్లో విద్యుదుత్పత్తిని చేపట్టారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మాత్రం విద్యుదుత్పత్తి చేపట్టకుండా చోద్యం చూస్తున్నది. ఇదంతా ఏపీ నీటి ప్రయోజనాల కోసమేనని స్పష్టంగా తెలిసిపోతున్నది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సిస్టమ్ పనిచేసేందుకు శ్రీశైలం రిజర్వాయర్ 854 అడుగుల వద్దకు నీటి మట్టం చేరుకోవాలనే ఉద్దేశంతోనే విద్యుదుత్పత్తిపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి జలాలను ఏపీ తరలించేందుకు వీలుగా రిజర్వాయర్లో నీటి నిల్వ మట్టాన్ని మెయింటైన్ చేయడం కోసమే సాగదీస్తున్నదని తెలుస్తున్నది. గతంలో ఇదే విషయమై ఏపీకి బోర్డు లేఖలు రాయడం, కేఆర్ఎంపీ సైతం లెవెల్ మెయింటైన్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఏపీకి సహకరించేందుకు రేవంత్ సర్కారే విద్యుదుత్పత్తిని నిలిపివేసిందని తెలిసిపోతున్నది. ఇండెంట్లు అనుమతులు లేకుండా నీటి మళ్లింపును చేపట్టిన ఏపీ సర్కార్ మరోవైపు కేఆర్ఎంబీకే హుకుం జారీ చేస్తున్నది. ఉన్నపలంగా కేవలం 2026-27 నీటి సంవత్సరానికి శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి సంబంధించిన అంశంపైన మాత్రమే మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ కు ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ తాజాగా లేఖ రాశారు. ఎల్నినో ముప్పు ఉన్నదని, ఆగస్టు 2వ వారం తర్వాత వరదలు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పింది. నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ బోర్డును కోరింది.
అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరుగుతున్న కారణంగా సింగిల్ పాయింట్ ఎజెండాగా తక్షణమే మీటింగ్ ఏర్పాటు చేయాలని బోర్డును డిమాండ్ చేసింది. కానీ అనుమతులు ఇవ్వకముందే నీటి మళ్లింపు చేపట్టింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి కృష్ణా జలాల మళ్లింపును ఏపీ సర్కార్ అప్పుడే ప్రారంభించింది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 870 ఫీట్లకు చేరుకున్నది. ఇదే తడవుగా ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్ కు కృష్ణా జలాల మళ్లింపును చేపట్టింది. గురువారం ఉదయం పోతిరెడ్డిపాడుకు చెందిన 5, 6వ నెంబర్ గేట్లను ఎత్తి దిగువకు నీటి మళ్లింపును చేపట్టింది. ప్రస్తుతం 4000 క్యూసెక్ల నీటిని తరలిస్తుండగా 2-3 రోజుల్లో మరింత పెంచే అవకాశం ఉన్నదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీనికి కేఆర్ఎంబీ ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడం గమనార్హం. తెలంగాణను పనంగా పెట్టి ఏపీకి సహకరిస్తున్న రేవంత్ సర్కారుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.